యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. మేషరాశి ఓవర్వ్యూ. ఈరోజు వివిధ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య లేక సహచరుల మధ్య వాద ప్రతివాదనలు సంభవించే అవకాశం ఉందన్న విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. నెమ్మదిగా ఆచితూచి అడుగు వెయ్యండి. కానీ మీతో ఉండే చనువును జనం ఆసరాగా తీసుకుని ఎవరు మీపై పెత్తనం చెలాయించాలని చూస్తే ఊరుకోవద్దు. మేషరాశి రొమాన్స్. ఒక ప్రణయభరిత సంబంధాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి మీకు. ఈరోజు మీరు మీకు నచ్చిన ఆకర్షణీయమైన ఉత్సాహంగా ఉండే ఒక వ్యక్తిని చూస్తారు. అనుకోని ఈ సమావేశం ఒక ఆసక్తికరమైన సంఘటనగా మారుతుంది. చివరికి ప్రణయభరితంగా కూడా ఉంటుంది. కొన్ని తళుకులను దగదగ మెరిసే కాంతిపుంజాలను కూడా మీరు గమనిస్తారు. కాబట్టి ఒంటరిగా ఉండేవారు వారి ప్రణయ జీవితంలో ఈరోజు చాలా ఆశావహంగా ఫీల్ అవ్వచ్చు. ఈరోజు మీరు హుషారుగా హాయిగా ఫీల్ అవుతూ ఉంటారు. చూడండి. మేషరాశి కెరియర్. ఈరోజు అతని ఆమె అనుభవాలను నైపుణ్యాన్ని మీతో పంచుకుంటూ మిమ్మల్ని ఉత్సాహపరచడానికి ఒక వృత్తి నిపుణుని మీరు కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిమ్మల్ని ఉద్యోగరీత్యా సరైన పంథాలో నడిచేటట్లుగా అతను తన అనుభవాలను నైపుణ్యాన్ని గురించిన విషయాలు మీతో పంచుకుంటూ మీరు మీ ఉద్యోగంలో విజయాలను సాధించే దిశలో మీకు సహాయాన్ని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ఇటువంటి అవకాశాలన్నీ వదిలిపెట్టకుండా దాని నుండి మంచి లబ్ధిని పొందేటట్లుగా మీరు జాగ్రత్త పడాలి. అలాగే వారి అనుభవాల నుండి మీరు ఎంతో నేర్చుకోగలిగే లాభం పొందే అవకాశం కూడా ఉంది. మేషరాశి ఫైనాన్స్. మీరు ఇల్లు మారటం ఈరోజు సంభవించవచ్చు. బహుశా మీరు పాత ఇంటిని వదిలి వేరే క్రొత్త ఇంటికి మారవచ్చు. లేకపోతే మీ ఫ్లాట్ను ఇంకా మార్పులు చేసి పెద్దదిగా ఇంకా సౌకర్యంగా ఉండేట్లు చేసుకోవచ్చు. ఇంకొక కొత్త ఇంట్లాగా. కొత్త కారు కొనడానికి కూడా ఇది మంచి రోజే. అందుచేత ఇటువంటి ఆలోచనలు మీలో ఉంటే గో హెడ్. ఇది ఒక శుభసూచకమని అన్ని సంకేతాలు చూపిస్తున్నాయి ఈరోజు. అందుచేత మీ మార్గంలో సంభవిస్తూ ఉండే మంచి పరిణామాల నుండి లబ్ధిని పొందండి ఎంజాయ్ చేస్తూ. ఇటువంటి శుభ పరిణామాన్ని మీరు స్వాగతించండి. అలాగే కొత్త పరిసరాలలో కొత్త జీవితాన్ని ప్రారంభించండి మంచి భవిష్యత్తుకు ముందు చూపుతో. మేషరాశి హెల్త్. మీ కంటిపై ప్రత్యేక శ్రద్ధను చూపించండి. చాలా కాలంగా మీరు దీనిని నిర్లక్ష్యం చేస్తున్నారు. మసకగా కనిపించటం, కళ్ళు తిరగడానికి అలవాటు పడి ఉన్నట్లయితే ఈరోజు కళ్ళ డాక్టర్ వద్దకు వెళ్ళండి. మీ సమస్యను పరిష్కరించుకోవడానికి. మీరు గమనించకుండానే ఇది ఇంకా క్షీణించిపోయి ఉండవచ్చు. అంచేత మీరు ఈ సమస్యను ఈరోజు పరిష్కారం చేసేట్లు చూడండి. వృషభ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీరు కొంతకాలంగా మీకు సత్సంబంధాలు లేనటువంటి వ్యక్తితో తిరిగి సయోధ్య చేసుకుంటారు. చాలా కాలంగా నలుగుతున్న వివాదం ఈ రోజుతో సమసిపోయి చివరకు సర్దుకుంటుంది. మరియు మీరిన్నాళ్ల నుండి వెతుకుతున్న ప్రశాంతత, హాయి ఈనాటికి మీకు లభిస్తుంది. ఇన్నాళ్ళు మీరు విపరీతంగా ఆందోళన చెంది ఇప్పుడిప్పుడే మనశ్శాంతిని పొందుతూ ఉంటారు. వృషభ రాశి రొమాన్స్. ఈరోజు చాలా ఉత్సాహకరమైన రోజు. మీ భాగస్వామి సహచర్యంలో మీరు ఆనందిస్తూ ఎంజాయ్ చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశం మీ హృదయంలో కొన్ని ప్రణయభరితమైన మధుర క్షణాలను నింపివేయడమే కాదు, మీ అనురాగ బంధాన్ని కూడా బలోపేతం చేస్తుంది. మీ భాగస్వామిని గురించి ఒక మంచి అవగాహనను కలుగజేయటంలో కూడా మీకు వీలును కలుగజేస్తుంది. మీరిద్దరూ కూడా ఒకరికొకరు బాగా అర్థం చేసుకోవడంలో విజయం సాధించారు. కాబట్టి మొత్తం మీద ఈరోజు మీ భాగస్వామిని గురించి బాగా అర్థం చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది మీకు. వృషభ రాశి కెరియర్. మీకు సన్నిహితులైన ఒక వ్యక్తితో ఈరోజు మీరు కొంచెం వాగ్వివాదంలో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. మీ హుందాతనాన్ని, మీ హోదాను నిలబెట్టుకుంటూ బ్యాలెన్స్డ్గానే ఉండండి. ఈరోజు నెమ్మదిగానే ప్రశాంతంగానే ఉండండి. ఉద్రేకానికి, కోపానికి అవకాశం ఉన్నప్పుడు, ఎందుకంటే వీటితో మీరేమీ సాధించలేరు. మీకు చేతనైతే ఈ సంఘటనను వేరే సమయానికి దాటవేయటానికి ప్రయత్నించండి. లేకపోతే ఈ పరిస్థితిని సద్దుమణిగేటట్లు చేయడానికి ప్రయత్నించండి. వృషభ రాశి ఫైనాన్స్. ఇప్పుడు మీరు సంపాదించే డబ్బు మీరు ఆ కాస్త ఎక్స్ట్రా కృషి, శ్రమ చేయకపోతే వచ్చేది కాదు. వాస్తవంగా ప్రయత్నం చేసి చూస్తూ ఉండే మార్గాలను అన్వేషిస్తూ ఉండండి. డబ్బు సంపాదించడానికైనా ఆదా చేయడానికైనా సరే. క్రమ పద్ధతిలో వస్తూ ఉండే ఆదాయం మరియు మీరు పెట్టిన పెట్టుబడులపై వస్తూ ఉండే విలువ, అనగా వడ్డీ మాదిరిగా అత్యధికంగా రిస్క్ కలిగి ఉండే పెట్టుబడులు మంచివనే సూచనలు ఏవి కనిపించడం లేదు ఈ రోజు. అందుచేత పొదుపుగా, మితంగా ఉండండి. ఆర్థిక విషయాలలో మీరు ఆ మాత్రం ఎక్స్ట్రా కృషిని చేయవలసి ఉంటుంది. ఈ రోజు లాభాలను ఆర్జించాలంటే ఇది తప్పదు. వృషభ రాశి హెల్త్. ఈరోజు ఎలర్జీలు వచ్చి మిమ్మల్ని పీడించవచ్చు అని తెలుసుకుని జాగ్రత్తగా ఉండండి.
మందులను అందుబాటులో ఉండేటట్లుగా పెట్టుకోండి. మీకు ఎలర్జీ తొందరగా వచ్చే అవకాశం ఉంటే కొద్దిగా సరణితో ముక్కు దిబ్బడగా ఉండటం, తలనొప్పి రావడం వలన కూడా జరగవచ్చు. అందుచేత ఆఫీసులో ఎక్కువగా పనిచేయకండి. కావలసినంత విశ్రాంతిని తీసుకోవడం మర్చిపోకండి. తొందరలోనే మీరు బాగవుతారు. మిథున రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ బాధ్యతలు మరియు విరుద్ధమైన కోరికల మధ్య కొంత వివాదం తలెత్తినట్లు మీరు గ్రహిస్తారు. ఒకవైపు మీరు సాంఘిక కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు. మీ ప్రమేయాన్ని అందరూ కోరుతూ సోషల్ సర్కిల్స్లో మీరు పోషించే పాత్ర చాలా ప్రాముఖ్యం వహిస్తూ ఉంటుందని గమనిస్తారు. మిథున రాశి రొమాన్స్. ఈరోజు మీరు మీపై శ్రద్ధ చూపించే వివేకవంతుడైన, అర్థం చేసుకునే ఒక స్నేహితుడి వద్ద నుండి సపోర్ట్ను పొందుతారు. ఇతను మీకు ఒక్కసారిగా అనుకోకుండా వచ్చిన ఒక భావి భాగస్వామిగా కనిపిస్తూ ఉండవచ్చు. మీ గురించి చెప్పడానికి, మీ భావాలను అతనికి వివరించడానికి ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి. దగ్గరగా సంబంధ బాంధవ్యాన్ని కలుపుకోవడానికి ధైర్యంగా చొరవ తీసుకోండి. ఇది మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తుందో మీకే తెలియదు. మిథున రాశి కెరియర్. వస్తువుల ఎగుమతి రంగంలో పనిచేస్తూ ఉండేవారికి ఈరోజు మంచి రోజు. దూర ప్రాంతాలలో ఉండే భాగస్వాములతో కలిసి చేసే వ్యాపారం కూడా విజయవంతం అవుతుంది. అంతర్జాతీయ విపణి రంగంలో మీ సంబంధాలను పెంపొందించుకోనండి. విదేశాలలో ఉంటూ పనిచేసే వారికి వృత్తిరీత్యా లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా ఉండే ఈ ఫలవంతమైన టైంను ఎంజాయ్ చేయండి. మిథున రాశి ఫైనాన్స్. ఈరోజు విదేశాల నుండి మంచి లాభాలను గడించవచ్చు. దూర ప్రాంతాల నుండి ఆశిస్తున్న పైకం చేతికి అందుతుంది సులభంగా. మీరు ఒకవేళ విదేశాలలో పెట్టుబడులు ఉన్నట్లయితే, లేక విదేశాల నుండి మీకు ఆర్థిక సహాయం లభించే అవకాశం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే అటువంటి శుభవార్త మీకు ఈరోజు అందవచ్చు. ప్రోత్సాహకరమైన దృక్పథాన్ని కలిగి ఉండండి. మీ జాతకం ఈరోజు మీకు అనుకూలంగా ఉంది కాబట్టి. మిథున రాశి హెల్త్. ఈరోజు మీరు ఆహార విషయంలో శాకాహారానికి మారాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటారు. మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యమని సామెత చెబుతోంది. మాంసం నుండి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మంచిదనే అభిప్రాయం మీకు ఉంటే అదే చేయండి. మీరు అనుకున్నట్లుగా ఈ విషయంలో ఒకసారి ప్రయత్నం చేసి చూడడంలో హాని ఏమీ లేదు. ఆరోగ్యకరమైన లైట్గా తీసుకునే ఆహారం మీ జీవితాన్ని మార్చివేస్తుంది అభివృద్ధి వైపు. కర్కాటక రాశి ఓవర్వ్యూ. ఈరోజు కుటుంబ సంబంధాలు కొద్దిగా ఇబ్బందికరంగా తయారైనట్లు, తరచుగా చిన్న చిన్న కొట్లాటలు సంభవిస్తున్నట్లు మీరు గమనిస్తారు. ఈరోజు మాదిరి సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. కర్కాటక రాశి రొమాన్స్. ఈరోజు మీరు ఒక సాంఘిక పరమైన గ్యాదరింగ్కి వెళ్ళటం అన్నది మీ జీవితంలో ఒక గొప్ప అదృష్టం వంటిది. మీరు ఆశిస్తున్న ఒక ఆదర్శవంతమైన భాగస్వామిని కలుస్తారు కాబట్టి అతని సాహచర్యం మీకు అమితానందాన్ని కలుగజేస్తుంది. అలాగే మీరు ఈ వ్యక్తి మీ జీవితంలో ఎత్తు పల్లాల్లో కూడా మీతోనే ఉంటాడని మీరు భావిస్తారు. అందుచేత మీ శ్రేయస్సు దృష్ట్యా ఈ ప్రణయ వ్యవహారంలో టైంను, మీ శక్తియుక్తిని పెట్టుబడిగా పెట్టడం మీకు చాలా మంచిది. మీరు చేసిన కృషి సఫలమవుతుంది. కర్కాటక రాశి కెరియర్. ఏ విధమైన లిటిగేషన్లోనైనా సరే ఇరుక్కుపోకుండా స్వయం ఉపాధి మీద పనిచేస్తున్న వారు చాలా జాగ్రత్తగా, మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. అది మీ కీడుకే పనిచేస్తుంది. రోజు చివరికి మీరు ఆర్థికంగా నష్టపోయినట్టు గమనిస్తారు. మీరు ప్రోత్సాహ పథకాల ప్రాతిపదికపై పనిచేస్తున్న వారికి ఈరోజు మంచి ప్రొడక్టివిటీతో కూడుకొని ఉన్నటువంటి రోజు ఇది. ఎందుకంటే మీ యాజమాన్యం మీకు అనుకోకుండా ఎక్స్ట్రా బోనస్ను ఇవ్వవచ్చు. కర్కాటక రాశి ఫైనాన్స్. షాపింగ్ సెంటర్ చుట్టూ లేకపోతే కార్ల లాట్లను చూస్తూ మీరు తిరుగాడుతూ ఉన్నట్లు గ్రహిస్తారు. మీరు ఈ రోజు మీ ఆస్తిపాస్తులను ఇంకా ఎక్కువగా వృద్ధి చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు. కాబట్టి మీరు భౌతిక అవసరాలకు ఆర్థికంగా మరికాస్త వృద్ధి చేసుకోగలిగిన పరిస్థితిలో ఉన్నట్లయితే మీరు పెద్ద ఆస్తినే సంపాదించవచ్చు. అంటే భూమిని గాని లేక ఇతర ఆస్తులను గాని. ఏ విధంగా చూసినా భవిష్యత్తులో మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగైన దిశలోనే ఉండేటట్లు కనిపిస్తోంది, నిన్నటి కంటే ఈరోజు ఎక్కువగా. కర్కాటక రాశి హెల్త్. గతం గురించి అతిగా తలపోస్తూ కూర్చోవటం మీలోని శక్తిని హరించి వేస్తుంది. ఇటువంటి గతాన్ని కాపాడుకుంటూ అవసరం వచ్చినప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించుకుంటూ ఉండాలి. దీర్ఘకాలం ఇవి మిమ్మల్ని కష్టాల పాలు చేసి మానసిక రుగ్మతలకు కూడా బలి చేయవచ్చు. ప్రస్తుత కాలాన్ని మంచిగా, హాయిగా గడుపుకోవటానికి మీరు చేయగలిగినంత వరకు చేయండి. ప్రోత్సాహకరమైన విషయాలపై ఫోకస్ చేస్తూ ఇంకా మెరుగైన స్థితిలో ఉన్నట్లు, ప్రశాంతంగా జీవనం కొనసాగిస్తున్నట్లు మీరు ఫీల్ అవుతారు.
సింహరాశి ఓవర్వ్యూ. గత కొద్ది కాలంగా మీ ఆప్తులతో మీ సంబంధ బాంధవ్యాలు కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయనిపిస్తుంది. అటువంటి పరిస్థితి ఈరోజు సామరస్యంగా సర్దుకుపోవటం ప్రారంభమవుతుంది. మీ కఠోరమైన శ్రమకు, దీక్షకు, పట్టుదలకు, సహనం, రెండు ప్రక్కల నుండి ఓర్పు, విధానం అన్నవి ఈ పరిస్థితిని చక్కదిద్ది మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాయి. సింహరాశి రొమాన్స్. కొన్ని అసౌకర్యమైన, ఇబ్బందికరమైన సమస్య పోవడంతో ఈరోజు మీ ప్రణయానికి అవకాశాలు మెరుగవుతూ ఉండటం గమనిస్తారు మీరు. మీ భాగస్వామితో వీటిని గురించి వివరంగా మాట్లాడటానికి కాస్త టైంని తీసుకోండి. మీ ఆశయాలు, మీ కోరికల విషయంలో మీరు స్పష్టంగానే ఉన్నట్లు చూసుకోండి. తర్వాత సంభవించబోయే అనవసరపు అపార్థాలు, అపోహలకు తావివ్వకుండా ఈ రోజు అంతమయ్యే టైంకి మీరు అన్ని విషయాలను గురించి మాట్లాడటం పూర్తి చేయండి. చిరాకుతో నిద్రకు ఉపక్రమించకండి. మీరు విషయాన్నంతటినీ నివృత్తి చేస్తే, సందేహాలన్నింటినీ తీరిస్తే మీ భాగస్వామి మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోగలరు ఈరోజు. సింహరాశి కెరియర్. ఈరోజు మీరు పని మీద ఒక ట్రిప్ చేపట్టవలసి ఉంటుంది. స్థానికమైన ట్రిప్ కొద్ది కాలం పాటే ఉండేది. పని నుండి కాస్త దూరంగా ఉంటూ మీ తోటి సిబ్బంది అందరినీ ఒక చోట కలవడానికి ఇది ఉద్దేశించినటువంటిది కావచ్చు. ఇది మీకు చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అలాగే మీ సిబ్బంది అందరూ ఒకరినొకరు కలుసుకొని బాగా తెలుసుకొని మాట్లాడుకోవటానికి వీలైన ఒక అవకాశం వంటిది. అయితే మీరు మంచి ప్రవర్తనతో హుందాగా మసులుకోండి. మీ యజమాని మిమ్మల్ని గమనిస్తూ ఉంటాడు కాబట్టి అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ. సింహరాశి ఫైనాన్స్. మీ రాబడిలో కొంత లోటు కనిపించవచ్చు ఈరోజు. ఈనాటి కొత్త వ్యాపార అవకాశాలు లేక డబ్బు వచ్చే మార్గాలను కనిపెట్టి చూస్తూ జాగ్రత్తగా ఉండండి. ఇవి మీ ఆర్థిక స్తోమతలో గట్టి నష్టాలకు దారితీయవచ్చు. మీకిప్పటికే బాగా తెలివున్న క్షేమదాయకమైన ప్రతిపాదనలను మరియు పెట్టుబడులను ఎంచుకోండి. లేకపోతే మీరు కోరుకునే విధంగా డబ్బు అందుతూ ఉండే జీతాన్ని ఇవ్వమని అడగండి. కొన్ని కొత్త ఐడియాలు ఆసక్తిదాయకంగా, లాభదాయకంగా కనిపిస్తున్నా వాటిలో తీవ్రమైన లోపాలు కూడా ఉండవచ్చు, చివరికి మిమ్మల్ని తీవ్రమైన నష్టాల్లోకి నెట్టివేస్తూ. సింహరాశి హెల్త్. ఈరోజు మీరు నిరుత్సాహంగా, మోటివేట్ కానట్టుగా ఫీల్ అవుతున్నారు. అనేక విషయాల్లో ఇటువంటి పరిస్థితి నుండి ఒక చిన్న బ్రేక్ తీసుకుని దీర్ఘకాలం పాటు సెలవుపై బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళి కాలక్షేపం చేయాలనుకుంటారు. కానీ అటువంటి అవకాశం ఉన్న సూచనలు ఏమీ కనిపించడం లేదు. అయితే ఈరోజు మీకు కొంత టైం తీసుకుని కాసేపు కళ్ళు మూసుకొని మీ విశ్వాసాలపై దృష్టిని సారించండి. మీ మనస్సు ఇదొక కాస్త శాంతపరుస్తున్నట్లు మీరు గ్రహిస్తారు. ఈరోజు ఇటువంటి మానసిక ప్రశాంతతతోనే కాలక్షేపం చేయడానికి ప్రయత్నించండి. కన్యా రాశి ఓవర్వ్యూ. ఈరోజు కొంతమంది ప్రముఖ వ్యక్తులతో మీరు సంబంధాలు పెట్టుకోవచ్చు. మీ మీద మీరంటే మంచి అభిమానం కలుగు చేసేటట్లుగా అడుగు ముందుకు వెయ్యండి. మొట్టమొదటిసారిగా మీ మీద మంచి ఇంప్రెషన్ కలిగేటట్లుగా వృత్తిపరంగా మీరు ముందుకు సాగిపోవడానికి, అభివృద్ధి పొందాలో నడిపించడానికి ఒక వ్యక్తి మీకు తారసపడతాడు. కన్యా రాశి రొమాన్స్. టౌన్ బయటకు వెళ్ళి ఒక ప్రణయభరితమైన ట్రిప్ కొడదామా అని మీ భాగస్వామి చెప్పిన దానికి పూర్తిగా సమ్మతిస్తారు. మీరు ఈరోజు ఒక నిర్జనంగా, నిశ్శబ్దంగా ఉండే చోటుకు వెళదామని మీరు కోరుకోవచ్చు. ఈ రణగణ ధ్వనుల మధ్య నుండి పూర్తిగా తప్పించుకోవటానికి, లేకపోతే గత చరిత్ర వదిలేసిన శిథిలాలను చూడటానికి, కొన్ని చారిత్రక ప్రదేశాలను చూడడానికో, మీరిద్దరికీ ఎంజాయ్ చేయడానికి అనువైన ప్రదేశాన్ని మీరు ఎంచుకున్నంత వరకు మీరు తప్పకుండా రిలాక్స్ అవుతూ, మీరు కోరుకున్న ఒంటరితనాన్ని తనివితీర అనుభవిస్తూ, మీ సంబంధ బాంధవ్యాలలోని భౌతికమైన మరియు ప్రణయభరితమైన అంశాలు హైలైట్ చేయబడతాయి ఈరోజు. కన్యా రాశి కెరియర్. బ్యాంకింగ్ రంగంలో పనిచేసే నిపుణులకు ప్రమోషన్ రావచ్చు, అదనపు బాధ్యతలతో సహా. అనుకోని అదృష్టం, మార్పు మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని అమోఘంగా ప్రోత్సహిస్తాయి. మీ పనిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు లభించినందుకు, మీ లక్ష్యాలను సాధించుకోవడంలో ఈ అనూహ్యమైన అభివృద్ధికరమైన సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరచనివ్వండి. కన్యా రాశి ఫైనాన్స్. మీ ప్రాంతంలోనే మీరు ఆస్తిని ఒక పెట్టుబడిగా కొనాలని ఆశిస్తూ ఉంటే ఇటువంటి వ్యవహారాన్ని చక్కబెట్టడానికి చాలా మంచి రోజు మీకు. ఆస్తిపై ప్రస్తుత తరుణంలో పెట్టిన పెట్టుబడులు దీర్ఘకాలంలో మీకు చాలా ఫలప్రదమై మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఇవి చివరికి మీకు ఒక్కసారిగా విరుచుకుపడేటట్లు లాభాలను తీసుకురావచ్చు. సూక్ష్మంగా చెప్పాలంటే ఇటువంటిది సాధారణంగా ఆహ్వానింపదగ్గ సంఘటన. కన్యా రాశి హెల్త్. మీ సాంఘిక జీవితాన్ని మీ దైనందిన ఫిట్నెస్ రొటీన్కు ఏ విధంగా జత చేయడం జరిగినా అది మీకు సరైన పంథాలో మీ ఫిట్నెస్ లక్ష్యాల వైపు తీసుకెళ్లడానికి దోహదపడుతుందని గ్రహిస్తారు. ఈరోజు ఒక వాకింగ్ లేక రన్నింగ్ క్లబ్ను ప్రారంభించాలని
మీ ఆశయాన్ని గురించి మీ స్నేహితులతో మాట్లాడవచ్చు. ఒక ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా మంచి రుచికరమైన వంటకాలను పంచుకోండి. క్రొవ్వును అధికం చేసి పనికిరాని చిరుతిళ్ల కంటే రాకెట్ బాల్ కోసం జిమ్ వద్ద ఒక స్నేహితుడిని కలవండి. ఈ విధమైన కార్యకలాపాలు మీ వ్యాయామాన్ని ఇంకా ఉత్సాహకరంగా ఆనందంగా ఉండేట్లు చేస్తాయి, అలాగే మిమ్మల్ని మీ స్నేహితులకు దగ్గర చేస్తాయి. తులారాశి ఓవర్వ్యూ. ఈరోజు భేదాభిప్రాయాలు, చిక్కులు, చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధమైన వివాదాలలోనూ చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఏ విషయమైనా తీవ్ర రూపం దాల్చి అవకాశం ఉంటే మీరు క్లియర్గా, నిర్మలంగా ఉండండి. దృఢంగా ఉంటే మంచిది. మీరు అనుకున్నవి నెరవేరినప్పుడు మీరెంతో నిబ్బరాన్ని పాటించాల్సి ఉంటుంది. తులారాశి రొమాన్స్. ఈరోజు ఒక ఉత్సాహభరితమైన రోజుగా మారవచ్చు. మీకు మీ భాగస్వామి యొక్క మనోభావాలను సరిగ్గా అర్థం చేసుకోవడంలో మీరు విజయవంతమైనందుకు, ప్రేమను మీ ప్రణయబంధంలో ఒక వెన్నెముకగా చేయడంలో మీరు చేసిన కృషిలో మీరు కృతకృత్యులవుతారు. అయితే ఈ ప్రోత్సాహకరమైన పరిస్థితిని ఇలాగే కొనసాగించడానికి మీ ఇద్దరి కృషి అవసరమవుతుంది. ఇది విజయవంతం అవ్వాలంటే అందుచేత మీ భాగస్వామి విషయంలో మీరెప్పుడూ దాపరికం లేకుండా ఉండండి. అలాగే ఏ విషయమైనా సరే తలెత్తినప్పుడు దానిని గురించి చర్చించడానికి సిద్ధంగా ఉండండి. తులారాశి కెరియర్. ఈరోజు మీ యొక్క హాబీలను మీ ఉద్యోగంతో ఎలా జత చేయాలనే ఆలోచనలో మీరు లీనమైపోయినట్లు గమనిస్తారు. గత కొద్ది కాలంగా మీ వ్యక్తిగత ఆసక్తికి అనుబంధంగా మీరు అనేక సృజనాత్మకమైన ఐడియాలను జనరేట్ చేస్తున్నారు. వాటిని వాస్తవంగా మార్కెటబుల్ చేయవచ్చా అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ మీరు హార్టికల్చర్ రంగంలోకి ప్రవేశించదలుచుకుంటే ఇది ముఖ్యంగా ఒక వాస్తవ రూపాన్ని ధరించవచ్చు. ఒక వ్యూహకర్తతో ఈ విషయాన్ని చర్చించండి ఈరోజు, కానీ ఖచ్చితంగా ఈ లక్ష్యం వైపు ముందుకు అడుగు వేయండి. తులారాశి ఫైనాన్స్. ఆర్థిక రంగంలో ఒక్కసారిగా సంభవించిన మార్పులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. విపరీతంగా వచ్చే ఇటువంటి లాభాలను మీకు అనుకూలంగా పెంచుకోవటానికి తగిన వైఖరిపై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆర్థిక విజయం మీకు లభించే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు వృత్తి రంగంలో మీరు జాగ్రత్తగా అంచనా వేసి అడుగులు వేస్తూ ఉండటం ఆర్థికంగా మీకు చాలా లాభసాటి అయింది. మీ లక్ష్యాలను అనుకున్న టైంలో పూర్తి చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టడానికి కూడా ఇదే సరైన టైము. వ్యాపారంలో కొత్త ఐడియాలకు మీరు ప్రోత్సాహకరంగా స్పందించాల్సి ఉంటుంది. అందువల్ల మార్పులు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని మీరు వాస్తవ రూపంలోకి తీసుకురావాలంటే చాలా కృషి చేయాలి. తులారాశి హెల్త్. ఈ రోజు విచారాన్ని కలిగించే ఒక చిన్న ఆరోగ్య సమస్య వల్ల నొప్పితో బాధపడుతున్నట్లు గమనిస్తారు. అది పంటి నొప్పి కావచ్చు, లేకపోతే తలనొప్పి కావచ్చు. అది కాకపోతే ఒక కమిని గాయం, వంటగది కావచ్చు. అది కలిగించే నొప్పి, దురదలు, చికాకు, అసౌకర్యం అది మీకు వాస్తవంగా కలుగజేసే ప్రమాదానికి సరిపోయేంతది కాదు. ఈ నొప్పిని ఈ రోజే వైద్యం చేయించి నయం చేయండి. సమస్య తొందరలోనే మాయమవుతుంది. పళ్లలో దీర్ఘకాలంగా నొప్పి ఇంకా అలాగే కొనసాగుతూ ఉంటే ఒక దంత వైద్యుడిని సంప్రదించండి ఈరోజే. వృశ్చిక రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ దృష్టిని వివిధ కోణాల నుండి సారించవలసి వచ్చింది, కాబట్టి కాస్త తలకాయ తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే ఈ కార్యకలాపాలన్నీ పాజిటివ్గా ఉండేవే. అందుచేత వీటి మధ్య మీ బాధ్యతలను కూడా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించండి. వీలైనంత వరకు మీరు వీటన్నిటినీ అధిగమించి ముందుకు వెళితే విజయం మీదే. వృశ్చిక రాశి రొమాన్స్. మీలో ప్రణయభరితమైన భాగస్వామి కోసం చూస్తూ ఉండేవారు ఈ రోజు విజయాన్ని చవిచూస్తారు. ఈ వ్యక్తిని మీరు ఒక పోర్టల్ ద్వారా చూసి ఉండవచ్చు. బహుశా వివాహాలు కుదిరితే ఒక పోర్టల్ కావచ్చు అది. ఈ వ్యక్తి విదేశాలలో నివసిస్తూ ఉండే అవకాశం ఉంది. అతను గాని ఆమె గాని మిమ్మల్ని ఒక వింత పద్ధతిలో ఆశ్చర్యపరిచే విధంగా కలవచ్చు. మీరు కూడా వారి స్టైలు, హుందాతనం చూసి పూర్తిగా మత్తులో మునిగిపోయినట్లు ఫీల్ అవుతారు. వృశ్చిక రాశి కెరియర్. ఈరోజు మీ సహోద్యోగుల నుండి మీకు సరైన టైంకు సపోర్ట్ అంది మీరు చేస్తున్న పనిలో ఒక విపత్తుకర పరిస్థితిని దాటగలుగుతారు. మీరు ఈ విధమైన టీమ్ స్పిరిట్ను పెంపొందించడం మీ శ్రేయస్సు దృష్ట్యా మరియు మీ లక్ష్యాలను సాధించుకోవడానికి మీకు చాలా మంచిది. అనుకోని అసాధారణ సంఘటనలు సమర్థవంతంగా సునాయాసంగా ఎదుర్కోవడంలో మీ యొక్క దృఢ వైఖరిని, పట్టుదలను ఉపయోగించండి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో ఉండే మీ నైపుణ్యం కూడా. మీకు అనుకూలంగా ఈ పరిస్థితిని కొనసాగించడం కోసం తొందరలో మీరు కొన్న తక్షణ నిర్ణయాలను తీసుకోవలసి ఉంటుంది. వృశ్చిక రాశి ఫైనాన్స్.
ఆర్థిక పరిస్థితికి సంబంధించినంత వరకు ఈ రోజు చాలా ప్రోత్సాహకరమైనది. మీకు మీ ఆశయాలు కొన్ని నెరవేరినట్లు మీరు చూడగలరు. అయితే మీ ఆర్థిక పరిస్థితిని ఇంకా మెరుగుపరుచుకోవటానికి, పటిష్టం చేసుకోవటానికి మీరు కొన్ని ఖచ్చితమైన, సరైన, బలమైన నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాన్ని ఇంకా బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంది. మంచి లాభసాటి అయిన అవకాశాలను మీ చేతిలో నుండి జారిపోనివ్వకండి. మీ చేతికి అంది వచ్చే అవకాశాలన్నింటినీ ఎగిరి గంతేసి పట్టుకోండి, విడిచిపెట్టకుండా. వృశ్చిక రాశి హెల్త్. ఈ రోజు ఫిట్నెస్ విషయంలో అవసరమైన చర్యలను తీసుకుంటారు. మీరు మీ శరీర అవసరాల గురించి పెరిగిన అవగాహన మంచి ఫలితాలనిచ్చింది కాబట్టి, అలాగే అదే టైంలో మీ భావోద్రేక, మానసిక ప్రశాంతతను కూడా మెరుగుపరుచుకునేటందుకు కృషి చేయాలి. మీరు యోగాను రోజు అభ్యసించండి, ఎందుకంటే అది మీ యొక్క శక్తి స్థాయిని పెంచుతుంది, రక్త ప్రసరణను బాగు చేస్తుంది, జీర్ణశక్తిని మరియు ఉచ్ఛ్వాస నిశ్వాసలను కూడా వృద్ధి చేస్తుంది. ఇవన్నీ కూడా చివరకు మీ ఆరోగ్యాన్ని మంచిగా ఉండటానికి దోహదం చేస్తాయి. ధనుర్ రాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ ఇంట్లో నునువెచ్చటి వాతావరణంలో హాయిగా ఉంటుందని ఆశించవచ్చు. అతిథులను సాదరంగా 2 చేతులతోనూ హత్తుకొని ఆహ్వానిస్తారు. అలాగే వాళ్ళ కంపెనీతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మాదిరి సాంఘిక కార్యకలాపాలలో పాల్గొనండి. అది మీకు క్రొత్త కామెడియన్ పరిచయం చేసి మీ జీవితాన్ని సుమధురం చేస్తుంది. ధనుర్ రాశి రొమాన్స్. ప్రస్తుత తరుణంలో మీరు చేపట్టే ప్రతి ఒక్క వ్యవహారంలోనూ కూడా మీ భాగస్వామి మీకు సపోర్ట్నిస్తారు. మీరు వారిని ఇంకా సపోర్ట్నివ్వాలని కోరుతూ ఉన్నప్పుడు, మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు మీ చెంతనే ఉండి వారు మీకు అందించిన మనోధైర్యానికి మీరు వారిని అభినందిస్తూ ఉండండి. ఎల్లప్పుడూ మీరు కూడా వెంటనే ఇటువంటి సహాయాన్ని, సపోర్టును రెసిప్రికేట్ చేస్తూ ఉండాలి. ధనుర్ రాశి కెరియర్. ప్రస్తుత తరుణంలో మీరు అత్యధికమైన ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. మీ పై అధికారుల ఆశయాల మేరకు, మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్ని పనులను కూడా మీరు చేతనైనంత చక్కగా నెరవేర్చగలరు. వృత్తిపరమైన పనులన్నింటిలోనూ మీరు 100% సామర్థ్యాన్ని చూపిస్తూనే ఉన్నారు. మీ ఆత్మవిశ్వాసాన్ని ఇంకా బలోపేతం చేస్తూ, ఆ విధంగానే మీ పనితనాన్ని కూడా పెంచుకుంటూ, మీలో ఉండే ఈ నమ్మకం, మీలోని సత్ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటాయి. ధనుర్ రాశి ఫైనాన్స్. ఈ రోజు మీరు ఈ మధ్యనే భరించవలసి వచ్చిన నష్టాల నుండి కాస్త కోలుకున్నట్లు గమనిస్తారు. గాలివాటంగా వచ్చిన అదృష్టం మిమ్మల్ని మీ అకౌంట్లో ఈ నష్టాలన్నింటినీ పూడ్చుకునేలాగా చేస్తుంది. ఆర్థిక విషయాలకు సంబంధించినంత వరకు మీరు ఇక తొందరపాటు పనులేమీ చేయవద్దు. కానీ మీరు ఈ మధ్యనే తీసుకున్న కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని ఈ మధ్యనే పడిన ఆర్థికపరమైన ఈ గోతుల నుండి బయటకు పడేలాగా చేశాయి. అయితే ఈ మాదిరిగా వచ్చిన ఈ చిన్న గాలివాటు అదృష్టాన్ని ఇంకేముందిలే అని అతిగా తీసుకోకండి. మీ ఆర్థిక జీవితం ఇంకా కాస్త ఒడిదుడుకుల్లోనే ఉంది. ధనుర్ రాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీరు అనారోగ్యకరమైన తిళ్లకు, ఆహారపు అలవాట్లకు లోనైనట్టున్నారు. అయితే ఈ విషయంలో మీరు ఈరోజు ఒక క్రొత్త విధానాన్ని రూపొందించుకోవాలి. ఒక క్రొత్త ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రారంభించడానికి జీర్ణానికి సంబంధించిన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. అందుచేత మీరు తీసుకునే ఆహారంపై మీ ఏకాగ్రతను, దృష్టిని నిలపండి. అలాగే వ్యాయామంపై కూడా. మకర రాశి ఓవర్వ్యూ. మీరు అనేక ప్రక్కల నుండి గంటపడుతున్నట్లు ఫీల్ అవుతారు. ఈ ఒత్తిళ్లు మీరు పనిచేసే చోట నుండే కాకుండా ఇంటి వైపు నుండి కూడా వస్తున్నట్లుంటుంది. ఈరోజు మీ బాధ్యతలను, విధులను ఒక క్రమ పద్ధతిలో మైండ్ పెట్టి కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రయారిటైజ్ చేయాల్సిన అవసరం ఉందని గమనించండి. మకర రాశి రొమాన్స్. మీ బాధ్యత అన్నిటినీ కాస్త ప్రక్కకు పెట్టి ఈరోజు మీ భాగస్వామితో సరదాగా కాలక్షేపం చేయాలని మీరు భావిస్తున్నారు. మీరు ఏదైనా మధ్యాహ్నం సినిమా చూడాలనో, లేకపోతే ఊరు బయటకు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాలనో, లేకపోతే ఏదైనా సరే అటువంటిది ఈ దైనందిన రొటీన్ జీవితంలో నుండి కాసేపు బయటపడాలని ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా మీరు బాధ్యతాయుతమైన జీవితాల నుండి ఈ విధంగా చేయలేకపోయినప్పటికీ కాస్త మినహాయింపులు తీసుకుని ఉండవచ్చు. మీలో ఉండే ప్రేమావేశాన్ని చల్లార్చుకోవడానికి, మీ ప్రియమైన వారితో ఇంకా దగ్గరగా ఉండి కాలక్షేపం చేస్తూ టైం గడిపేయడానికి, హాయిగా సేద తీర్చుకుంటూ ఈ సాయంకాలాన్ని ఎంజాయ్ చేయండి. మకర రాశి కెరియర్. ఒకవేళ మీరు ప్రైవేటు రంగంలో పనిచేస్తూ ఉంటే అది ఈరోజు మీకు ప్రోత్సాహకరమైన అభివృద్ధిని కనపరుస్తుంది. ఒకవేళ మీరు కనుక మందమతిగా ఫీల్ అవుతున్నట్లయితే అప్పుడు ఇంకో క్రొత్త ఉద్యోగం, దానితో పాటుగా కాస్త భద్రత ఉన్నటువంటిది మీకు లభిస్తుంది. ప్రోత్సాహకరంగా ఉండే ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించండి. మకర రాశి ఫైనాన్స్. ఖర్చు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ క్యాష్ ఫ్లో ప్రస్తుత తరుణంలో బాగానే ఉంది కాబట్టి మీ యొక్క విలాసాలకు అతిగా చేసే మీ ఖర్చులను చూసి
కొంతమంది విమర్శిస్తూ ఉండవచ్చు మిమ్మల్ని చూసి. అందుచేత షాపింగ్ విషయంలో మీరు కాస్త వేగాన్ని వేడిని తగ్గించుకుని ఉండాలి. అయితే మీరు ఏమి కొనాలని అనుకున్నారో, ఎంత మంచి దృష్టితో కొన్నారో వాటితో ఎంజాయ్ చేయండి. ఈరోజు మీ ఆర్థిక పరిస్థితిపై దృష్టిని సారించండి. మీ ఖర్చులను వాస్తవ దృక్పథంలో చూడండి, ఎందుకంటే మీ క్యాష్ ఫ్లో కూడా ఎక్కడో చోట అంతమవుతుంది కాబట్టి. మకర రాశి హెల్త్. ఈరోజు మిమ్మల్ని కృంగిన మనసుతో ఉన్నామన్న భావన ఆక్రమించేస్తుంది. మీకు ఇష్టమైన పనులను చేయడానికి ప్రయత్నించండి. అంటే పుస్తకాలు చదవడం, పాత స్నేహితులతో బాతాకానీ కొట్టడం, లేకపోతే నిరుత్సాహంగా విచారకరంగా ఉండే ఈ పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి కాసేపు బయటపడండి. కుంభరాశి ఓవర్వ్యూ. ఈరోజు మీ మెయిల్ బాక్స్ను గమనించండి. దూర ప్రాంతాల నుండి మీకు శుభవార్త ఉండవచ్చు. ఒకవేళ మీరు విద్యార్థి అయితే అది మీ స్కాలర్షిప్ గురించి కావచ్చు, లేకపోతే ఏదైనా విశ్వవిద్యాలయం నుండి మీ అడ్మిషన్ గురించి కావచ్చు. ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటే అది కూడా సఫలీకృతం అవుతుంది. కుంభరాశి రొమాన్స్. మీ భాగస్వామి యొక్క బలమైన పర్సనాలిటీని చూసి మీరు మంత్రముగ్ధులవుతారు. ఒకరికొకరు తమ సాన్నిహిత్యంలో ఎంజాయ్ చేయాలంటే ఒక చక్కటి వినోదభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయాలి. మీరు ఒక మంచి చోట ప్రశాంతంగా నిశ్చలంగా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేనటువంటి చోట, ఇది ఇద్దరు ఒకరికొకరు బాగా తెలుసుకోవడానికి వీలు కలిగిస్తుంది. అది కాకుండా ఇటువంటి ప్రణయభరితమైన ట్రిప్ను ప్లాన్ చేయడానికి బోరుగా ఫీల్ అవ్వకుండా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది. మీ వ్యవహారాన్ని చక్కబెట్టడానికి కాదు, దాంట్లో ఒక నూతన జీవితాన్ని నింపడానికి కూడా. కుంభరాశి కెరియర్. ఈరోజు మీరు పనిచేస్తూ ఉన్న చోట కొన్ని క్రొత్త సంబంధాలు పెట్టుకుంటారు. వీటి ద్వారా మీకు దీర్ఘకాలిక లాభాలు కలుగుతాయి. క్రొత్త వ్యక్తులను కలవడానికి వెనకాడకండి. అలాగే మీ సహచరులతో లోతుగా ఆలోచించి మాట్లాడటంలో కూడా. ఈరోజు మీరు ఒక క్రొత్త స్నేహాన్ని సృష్టించుకుంటారు. అది మీకు మీ పనిలో ఒక క్రొత్త మిత్రుడిని చేరుస్తుంది. ఈరోజు మీరెవరిని తక్కువగా కానీ నిరాదరణగా కానీ చూడకండి. మీకు తెలియదు, సహాయాన్ని అర్థిస్తూ భవిష్యత్తులో మీరెవరిని ఆశ్రయించాలో. కుంభరాశి ఫైనాన్స్. మీకు ఈరోజు మంచి అదృష్టకరమైన రోజు. చివరికి ఆర్థికంగా మీ కాళ్లపై మీరు నిలబడగలిగేలాగా ఫీల్ అవుతున్నారు. అయితే గత కొద్ది కాలంగా మీరు అతిగా కష్టపడుతున్నారని కాదు, కానీ మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ లేకపోవటం, మీరు అనుకున్నట్లు కాకుండా అనుకోని ఖర్చులు అవుతూనే ఉన్నాయి ఎప్పుడు. అయితే ఈ రోజు మీ ఖర్చులు మరియు రాబడి విషయంలో మీరు వాస్తవంగా ఆలోచించవలసిన రోజు. దీన్ని అలాగే తీసుకోండి. ప్రస్తుతానికి దీర్ఘకాలంలో మీరు బాగానే ఉంటారు. కుంభరాశి హెల్త్. గత కొద్ది కాలంగా మీరు అనుభవించిన అలసట, ఒత్తిడితో కూడుకుని ఉన్న రోజులను గడిపిన తరువాత ఈరోజు మీరు సంతోషంగా ఆనందంగా ఉంటారు. ఈరోజు మీరు చిన్న వ్యాయామాన్ని ఒకదాన్ని చేసి మీ శక్తి స్థాయిని పెంచుకోవాల్సిన రోజు. బయలుదేరండి. మీ స్నేహితులను పిలవండి. పార్కులో కాస్త దూరంగా వాకింగ్ చేయడానికి. ప్రస్తుత కాలపు కబుర్లు చెప్పుకుంటూ గడపండి. మీనరాశి ఓవర్వ్యూ. విద్యాపరమైన లేక అకాడమిక్ అభివృద్ధులపై మనసు పడుతున్నట్లయితే ఈరోజు మంచిది. మీకు నచ్చే ఏ విధమైన ఆలోచన అయినా సరే, మీరు ఏ చర్య చేపట్టినా సరే, ఈరోజు మీ మానసిక శక్తి పెరిగి మీ అకాడమిక్ కెరియర్ కొన్ని సత్ఫలితాలను ఇస్తుంది. మీ మనసులో వివరంగా స్పష్టమైన ఆలోచన నింపుకొని ముందుకు సాగితే మంచిది. మీనరాశి రొమాన్స్. మీ ప్రణయ జీవితంలో మీకు అడ్డంకిగా ఉన్న ఒక దానిపై విజయం సాధిస్తారు ఈరోజు. ఇది మీకు చాలా సంతోషాన్ని, ఉపశమనాన్ని కలిగిస్తుంది. అలాగే మీ బాంధవ్యాన్ని కూడా ఒక అర్థవంతమైన మలుపును తిప్పుతుంది. మీరు సరైన వ్యక్తి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే, లేకపోతే మీ దృష్టి పడిన ఒక వ్యక్తితో మీ మనోభావాలను వెల్లడి చేయాలని కోరిక మీలో ఉన్నా, ఈరోజు చాలా గొప్ప రోజు. మీకు మీలో ఉన్న కొన్ని ఆశయాలు ఈరోజు నిజ రూపం దాల్చవచ్చు. మీనరాశి కెరియర్. మీరు స్పోర్ట్స్ వ్యాపారంలో ఉన్నట్లయితే కానీ, ఒక క్రీడాకారుడు అయి ఉంటే ఈరోజు మీకు కొన్ని లాభాలు అందవచ్చు. ఇది ఆర్థికపరమైన స్కాలర్షిప్ రూపంలో కావచ్చు, లేకపోతే ఒక క్రొత్త టీంతో ఆడే అవకాశం కావచ్చు, లేకపోతే చివరకు మీరు ఆటలలో కనబరిచిన అమోఘమైన ప్రతిభకు ఒక గుర్తింపు కావచ్చు. వృత్తిపరమైన ఈ అభివృద్ధిని సద్వినియోగం చేసుకోండి, మీ ఉద్యోగ లక్ష్యాల వైపు ఇంకొక ముందడుగు వేయటానికి. మీనరాశి ఫైనాన్స్. ఈరోజు మీరెన్నడూ ప్రయత్నించని పెట్టుబడులలో సొమ్ముని పెట్టాలని కోరుకుంటూ ఉన్నట్లు గమనిస్తారు. మీ దగ్గర కొంత అదనపు సొమ్ము ఉండి ఉండవచ్చు. మీరు దానిని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని యోచిస్తూ ఉండవచ్చు. కానీ ఇంతకు ముందు ఎన్నడూ షేర్లను ఉంచుకోలేదు మీరు. ఇటువంటి పెట్టుబడుల వల్ల కలగబోయే నష్టాలు ఏమైనా వస్తే వాటిని మీరు భరించగలరు అనుకుంటే, అది మీకు లాభాలను తీసుకువస్తుందనే ఆశతో మీరు పెట్టుబడి పెట్టినప్పటికీ, మీరు ఈరోజు ముందుకు సాగిపోయి కొన్ని మంచివని భావించిన షేర్లలో పెట్టుబడి పెట్టండి.
చివరికి మీరు చేసిందే సరైన పనిని తెలుసుకుని ఆనందిస్తారు తర్వాత. మీనరాశి హెల్త్ బలహీనంగా ఉన్నట్లు ఫీల్ అవుతున్నా మీకు ఈరోజు కాస్త నిరుత్సాహంగానే ఉంటుంది. మందకొడితనాన్ని అనాసక్తిని విదిలించుకొని తిరిగి ప్రోత్సాహంగా యాక్టివ్గా ఉండటానికి మీరు సృజనాత్మకమైన పనిలో నిమగ్నం అవ్వండి. మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ వీలైతే ఆధ్యాత్మిక విషయాల వైపు మీ దృష్టిని పెట్టండి కాసేపు. ఇది ఇతరులలో ఒత్తిడిని మానసిక ఆరోగ్యాన్ని హ్యాండిల్ చేయడానికి తోడ్పడుతుంది. అదే సమయంలో ప్రశాంతంగా ఉండే మీ మనసు మీకు అదొక రకమైన ఎంజాయ్మెంట్ని కలుగజేస్తుంది.